లోక్సభలో అమిత్ షా మాత్రము చాలా అందరికీ షాక్ ఇచ్చే లోక్సభలో బిల్లు పెట్టారు. ఈ బిల్లు గిన పాస్ అయితే మాత్రము అందరితోనూ బీజేపీలో ఉండే మంత్రులు, బీజేపీలో ఉండే ముఖ్యమంత్రులు, ప్రతి కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరు టీడీపీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డికి కానీ, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి కానీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ బిల్లు పాస్ అయితే మాత్రం ముప్పే అని చెప్పాలి. ఎందుకంటే అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లులో ఏవైనా కానీ 5 ఏళ్ళు శిక్ష ఉండే కేసులు ఏవైనా ఉండి కానీ వాళ్ళు 30 రోజులు గిన జైల్లో ఉంటే 31 రోజు పదవి కోల్పోతుందని బిల్లు పెట్టారు. మరి దీనికైతే విపక్షాలు, కాంగ్రెస్ అన్నీ మొత్తం బీజేపీలో ఉండే వాళ్ళు కూడా చాలామంది ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ బిల్లు పాస్ అవుతుందో లేదో చూడాలి. కానీ ఈ బిల్లు మాత్రం చాలా 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 భయంకరమైన బిల్లు ఇది. ఈ బిల్లు మాత్రము నిజంగా పాస్ కాకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటారు రాజకీయ నాయకులు. ఎందుకంటే ఇది ఈయన పాస్ అయిందంటే మాత్రం రేపు రాబోయే కాలంలో అది ఏమంటారు, తన నెత్తి మీద తన చేయబెట్టుకున్నట్టు బీజేపీకి కూడా వర్తిస్తుంది. సో ఈ బిల్లు మాత్రం చాలా భయంకరమైన బిల్లు. ఈ బిల్లుకు మాత్రం ప్రతి ఒక్కరూ వాదిస్తున్నారు. ఈ బిల్లును ప్రతి ఏకపక్షంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ బిల్లు అమిత్ షా బీజేపీ మరి ఎందుకు ఇంత భయంకరమైన బిల్లుని లోక్సభలో ఎందుకు పెట్టిందో మరి తెలియడం లేదు. మరి ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది అందరూ చాలా భయంతో ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి. ఈ బిల్లు అయితే చాలామంది పాస్ కాకూడదని ఆ దేవుని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ బిల్లు పాస్ అయితే మాత్రం చాలామంది రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి, జగన్మోహన్ రెడ్డి గారికి, కాంగ్రెస్లో పరిపాలిస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ప్రతి ఒక్కరికి కూడా ఇది బిల్లు మాత్రము చాలా ప్రమాదకరం అయిపోతుంది రాబోయే కాలంలో.